హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. తీపి, పులుపు, కారం, ఉప్పు కలగలిపి ఒక మంచి రెసిపీ చేయాలనుకుంటే కనుక బెండకాయ పులుసు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. రైస్లోకే కాదు, ఈవెన్ చపాతీ రోటీలో కూడా కాంబినేషన్గా యూజ్ చేసుకోవచ్చు. మనం సింపుల్గా అయిపోతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే ఈ బెండకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. పులుసు కాబట్టి తాలింపు ఖర్చు తక్కువ వేసుకోండి. పోపు వేసుకొని వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగి పచ్చిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తాలింపులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని మెంతులు చిటపట్లాడిన తర్వాత మాత్రమే ఇందులోకి నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకుంటున్నానండి. 1/2 కేజీ బెండకాయలకి సరిపడా 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు ఇందులోకి కొద్దిగా తోటకూర కాడల్ని యాడ్ చేస్తున్నాను. తోటకూర కాడలు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అచ్చంగా బెండకాయతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కొద్దిగా ఒక 50% ఉడికితే సరిపోతుందండి. అలా అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి బెండకాయలు, అలాగే తోటకూర కాడల్ని రెండూ కలిపి ఇందులో వేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు కొద్దిగా ఇందులో రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. దానివల్ల మనకి బెండకాయలో ఉండే జిగురు కూడా పోతుంది, అలాగే ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి. బెండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక 5 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల దగ్గరే ఉండి తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి తిప్పుకోవడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు మొత్తం తొందరగా పోతుంది. తర్వాత అప్పుడు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 కేజీ బెండకాయలకి 3 ఉల్లిపాయలు, 3 టొమాటోలు కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అనేది బెండకాయ మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. బెండకాయ, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మపండు చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పలుచగా తినే వాళ్ళైతే కనుక కాస్త ఎక్కువ వాటర్ పోసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకోవాలి. బెల్లం ఎక్కువ తినే వాళ్ళైతే కనుక సరిపడా నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పులుసు దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒకవేళ చిక్కగా తినే వాళ్ళైతే కనుక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి కానీ వరిపిండి కానీ వాటర్ ఉండలు లేకుండా వాటర్ పోసుకొని కలుపుకొని ఇందులో కలుపుకుంటే చిక్కగా పులుసు దగ్గర పడిన తర్వాత కట్టేసుకోవడమే. ఇది వేయడం వల్ల పులుసు దగ్గరగా ఉండటమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చూపించిన కన్సిస్టెన్సీ రావాలంటే కనుక ఖచ్చితంగా శనగపిండి కానీ వరిపిండి కానీ వాటర్లో కలుపుకొని ఇందులో కలుపుకోండి. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.